హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి కేసరి. మనం ఈరోజు ఎంతో రుచికరమైన హెల్దీగా గోధుమలతో స్వీట్ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం రండి. తయారీ విధానం: ముందుగా ఒక గ్లాసు గోధుమలను తీసుకోవాలి. వీటిని శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఇలా క్లీన్ చేసిన గోధుమలలో తగినన్ని నీళ్లు పోసుకుని ఒక రోజంతా నానబెట్టుకోవాలి. ఒక రోజంతా నానిన గోధుమలను మరొక్కసారి కడిగి తీసుకోవాలి. ఇలా కడిగి తీసుకున్న గోధుమలను ఒక మిక్సీ జార్లోకి తీసుకుని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక కుక్కర్లోకి తీసుకుని ఏ గ్లాసుతో అయితే గోధుమలను తీసుకున్నామో అదే గ్లాసుతో 2 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. ఇలా వాటర్ పోసుకుని మూతపెట్టి స్టవ్ ఆన్ చేసి 5 లేదా 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. గోధుమల మిశ్రమం ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కుక్కర్లోని ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి చూడాలి. మళ్లీ స్టవ్ ఆన్ చేసి అందులో 1 గ్లాసు బెల్లం తురుము, అలాగే 1 గ్లాసు పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. దీనితో పాటు 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్, 1/2 స్పూన్ కాఫీ పౌడర్ వేసుకుని బాగా కలుపుతూ ఉడికించుకోవాలి. కాఫీ పౌడర్ వేయడం వల్ల స్వీట్కి మంచి రుచి మరియు వాసన వస్తుంది. ఈ మిశ్రమం అంతా బాగా కలిసే విధంగా 15 నుండి 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మిశ్రమం కాస్త దగ్గరపడే వరకు ఉడికిస్తే సరిపోతుంది. చివరగా ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. ఇలా నెయ్యి వేయడం వల్ల స్వీట్ మరింత రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఒక చిన్న ప్యాన్ పెట్టుకుని అందులో 1/2 స్పూన్ నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత 7 లేదా 8 చిన్నగా తరిగిన బాదం ముక్కలు, 6 లేదా 7 జీడిపప్పులను వేసి దోరగా వేయించుకోవాలి. చివరగా 1/2 కప్పు పంకిన్ సీడ్స్ని, అలాగే 1/2 కప్పు సన్ఫ్లవర్ సీడ్స్ని, అదేవిధంగా 1/2 కప్పు వాటర్మెలన్ సీడ్స్ని, అలాగే 1/2 కప్పు కిస్మిస్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్ని డ్రై ఫ్రూట్స్ని బాగా ఫ్రై అయిన తర్వాత మనం పక్కకు పెట్టుకున్న గోధుమ మిశ్రమాన్ని దీనిలోకి వేసుకుని బాగా కలిసేలా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో సింపుల్గా చాలా హెల్దీ అయిన గోధుమలతో తయారు చేసిన స్వీట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ సింపుల్ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.